అదే విధంగా రుణమాఫీ చేయలేదంటాడు. ఇట్లా ఏదేదో మాట్లాడి నేను లేచి మైక్ తీసుకున్నా. అయ్యా ఉప ముఖ్యమంత్రి భట్టి గారు అసెంబ్లీలో కూడా అబద్ధం మాట ఎట్లా? మొన్నలాగా గాంధీ భవన్ లో మాట్లాడిండ్రు, ఎలక్షన్ల ముందు మాట్లాడిందంటే సరే, ఈ అసెంబ్లీలకు ఇప్పుడు కూడా అబద్ధాలు ఆడాలా? నేను ఇప్పుడే నా రాజీనామా లేఖ స్పీకర్ గారికి ఇస్తా. ఒకవేళ రైతులకు వ్యవసాయ పనిముట్లు ఇవ్వకపోయినా, ఒకవేళ మేము రైతులకు డ్రిప్ స్ప్రింక్లర్లు ఇవ్వకపోయినా నా రాజీనామా స్పీకర్ ఫార్మేట్ ఇస్తా, ఇక్కడనే ఆమోదించుకోండి, నేను ఇంటికి పోతా. ఒకవేళ ఇచ్చినట్టయితే నువ్వు రాజ్భవన్ పై రాజీనామా చేస్తావా అంటే తలకాయ దించుకున్నాడు. మళ్ళా మాట్లాడు. అన్ని అబద్ధాలు. 7 లక్షల కోట్ల అప్పు చేసింది టీఆర్ఎస్, మా మీద బంగాం చేసింది. మొన్న అసెంబ్లీలో లెక్క చెప్పిన, ఒక్కొక్క రూపాయి లెక్క చెప్పి 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కరోనాతో సహా మేము చేసింది 4,17,000 మాత్రమే. పైసా పైసా లెక్క చెప్పిన ఆర్థిక మంత్రిగా అడిగిన అసెంబ్లీలో ఇప్పుడే చెప్పండి, 4,17,000 కోట్ల కంటే 10 ఏళ్లలో కరోనా కష్టాలు, ఉదయ్ కష్టాలు అన్ని కలిపి కూడా 4,17,000. ఒక్క రూపాయి ఎక్కువ ఉంటే ఇక్కడనే చెప్పు. ఇవాళ తర్వాత మళ్ళీ ఎవడన్నా బయట 7 లక్షల కోట్లు అంటే బిడ్డ లీగల్ నోటీస్ ఇస్తా, ప్రివిలేజ్ మోషన్ ఇస్తా అంటే ఒక్కడు కూడా మాట్లాడే. ఏ రకంగా గోబల్స్ ప్రచారం చేస్తుందో మీరు ఆలోచించండి. నిజాయితీగా చెప్పాలి. నిజానికి మీ ఉద్యోగుల్లో కూడా ఈ హ్యాండిక్యాప్డ్ మన ఏదైతే ఐఈఆర్పీ టీచర్లు ఉంటారో, ఆ రోజు మా వినోద్ అన్న మాజీ ఎంపీ గారు నా దగ్గర దొరుకుని వచ్చారు. నేను నోటిఫికేషన్ ఇవ్వబోతా ఉంటే ఆర్థిక మంత్రి గారిని సంతకం పెట్టేది ఉండే. డిఎస్సి ఉద్యోగాల్లో ఈ ఐఈఆర్పీ ఉద్యోగాలు 1,523 ఉద్యోగాలు శాంక్షన్ చేశాం. దాంట్లో కలిపి నోటిఫై చేస్తామంటే మేము 20 ఏళ్లకెళ్ళి పనిచేస్తున్నాం అన్నా, మమ్మల్ని రెగ్యులరైజ్ చేయండి, మాది స్పెషల్ ఇది ఉంటుంది, కొత్త వాళ్ళు చేయలేరు అంటే నేను ఆ రోజు డిఎస్సి నుంచి దాన్ని డిలీట్ చేసి 1,523 ఉద్యోగాలకు రెగ్యులరైజేషన్ కోసం బయట ఆ రోజు నేను అందించాను. అంతలో నోటిఫికేషన్ వచ్చింది. మరి ఈయన వచ్చి ఇక్కడ మాట్లాడిండు, ఏమైంది అని నేను అడుగుతా ఉన్నా. మనిషి అనేవాడికి మాట మీద విలువ ఉండాలి. ఏం అధికారం శాశ్వతం కాదు. నువ్వే పర్మనెంట్ ముఖ్యమంత్రి అయినవా? మళ్ళా రావా? నేను మీ అందరినీ కూడా ఒకటే కోరుతున్నా, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలన్నట్టు రేవంత్ రెడ్డి మాటల్లోనే మీరందరూ కూడా ఆయనకు బుద్ధి చెప్పాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. అధైర్యపడకండి, తప్పకుండా మేమున్నా. మొన్నేదో అసెంబ్లీలో అడిగి వదిలేసినామని అనుకోకండి. మీకు న్యాయం జరిగేదాకా బీఆర్ఎస్ పార్టీ మీకు వెన్నుదన్నుగా ఉంటుందని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. అన్ని వేదికల మీద ఈ ముఖ్యమంత్రి మీద, ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం. ఎక్కడ అవకాశం వచ్చినా ఒత్తిడి చేస్తాం. అవసరమైతే ఒక డెలిగేషన్ వెళ్లి ఇంకా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి బీఆర్ఎస్ పార్టీ మీకు వెన్నుదన్నుగా ఉంటుందని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నా. మీరు కూడా దయచేసి